Hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. సో మనమైతే ఇప్పుడు మన బైక్ ఏదైతే ఉందో హిమాలయన్ బైక్ 1 year కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతోని. సో ఫుల్ ఓనర్షిప్ రివ్యూ వీడియో ఒకటి చేద్దామని ప్లాన్ చేస్తున్నా. బట్ విండ్ నాయిస్ డేంజర్ వస్తుంది అసలు ఈ 50 స్పీడ్లో కూడా 60 స్పీడ్లో కూడా. యాక్చువల్గా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే విండ్ ఘోరంగా వస్తుంది అసలు. ఒక మంచి ప్లేస్ చూసి అయితే బైక్ది ఒక వీడియో తీద్దామని చూస్తున్నా. ఫుల్ ఓనర్షిప్ రివ్యూ వీడియో. 1 2 3 go. Hi friends, good morning everyone. This is Nagendra and welcome back to my YouTube channel Rider VNB. సో ఈ రోజుతోని మన బైక్ తీసుకొని 1 year కంప్లీట్ అయిపోయింది. సో ఫుల్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఇప్పుడు చేయబోతున్నాను బైక్ గురించి. సో ఈ బైక్తోని నాకున్న మెమోరీస్, అటాచ్మెంట్ అన్ని వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో బైక్ విషయానికి వస్తే నాకు మెయిన్ ఇందులో నచ్చింది ఏంటంటే రైడింగ్ పొజిషన్. యాక్చువల్గా ఎట్లుంటుందంటే నార్మల్ బైక్స్కి దీనికి ఇదేదో హార్స్ రైడింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది ఈ బైక్ ఎక్కి. అంటే ఈ బైక్ ఇట్లా ఎక్కి మనం రైడ్ చేస్తుంటే మొత్తం హార్స్ రైడింగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఫస్ట్ నేను దానికి చాలా ఇంప్రెస్ అయిపోయినా. సో నేను లాస్ట్ టైం నేను కొడైకెనాల్ రైడ్ వెళ్ళేసి వచ్చాకనే బైక్ టెస్ట్ రైడ్ చేశాను. ఫస్ట్ నేను టెస్ట్ రైడ్ చేయగానే నేను ఇంప్రెస్ అయింది స్పీడ్. ఎందుకంటే పికప్ మామూలుగా ఉండదు. R15తో కంపేర్ చేస్తే, అంటే R15 150cc. సో నేను చిన్న సీసీ బైక్ నడిపి ఒకటేసారి 450cc బైక్ నడిపేసరికి నాకైతే అసలు చాలా అడ్వెంచరస్గా థ్రిల్ అయిపోయినా ఈ బైక్ స్పీడ్తోని. ఈవెన్ 3,000 to 5,000 RPMలోనే స్పీడ్ మంచి పికప్ వస్తుంది, మస్తు స్పీడ్ వెళ్ళిపోద్ది. నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఈజీగా ఒక 100+ అట్లా రైడ్ చేసిన NIT రోడ్లో. సో ఫస్ట్ టైం టెస్ట్ రైడ్ చేయగానే ఫిక్స్ అయిపోయింది బైక్ తీసుకుందామని. అండ్ బుకింగ్ టైంలో మళ్ళీసారి కూడా రైడ్ చేశాను. సేమ్ ఇదే బైక్ టెస్ట్ రైడ్కి ఇచ్చేది కూడా ఇదే కలర్ బైక్ అన్నట్టు. సో అప్పుడు కూడా నేను ఫుల్ థ్రిల్ అయిపోయినా ఈ స్పీడ్కి. మ్యాక్స్ ఇంప్రెస్ అయింది ఈ రైడింగ్ పొజిషన్. నేను బాగా ఇంప్రెస్ అయింది ఈ బైక్ విషయంలో స్పీడ్ అండ్ రైడింగ్ పొజిషన్. ఎందుకంటే అడ్వెంచర్ బైక్ కదా, సో పొజిషన్ కూడా సూపర్ ఉంటుంది అన్నట్టు. సో దానికి నేను బాగా ఇంప్రెస్ అయిపోయి ఫస్ట్ ఇక ఫిక్స్ అయిపోయినా ఈ బైక్ ఖచ్చితంగా తీసుకోవాలని. రైడ్కి వెళ్ళేసి వచ్చాక January 1st బుక్ చేసిన బైక్ 2024. యాక్చువల్గా లడాక్ రైడ్కి వెళ్దామని చెప్పి తీసుకుందాం అనుకున్నా. బుక్ చేసినాక ఆల్మోస్ట్ 5 months వెయిటింగ్ పీరియడ్ పట్టింది. May 1st weekలో అట్లా డెలివరీ చేస్తా అన్నారు, కానీ నేను May 11th తీసుకుందాం అనుకున్నా, అంటే ఈరోజే. బట్ అన్ఫార్చునేట్లీ 1 day బిఫోరే తీసుకున్నా. ఈరోజు బాగాలేదంటే. సో May 10th అంటే ఈ రోజుతో 1 year కంప్లీట్ అయిపోయింది బైక్ సక్సెస్ఫుల్లీ. ఇప్పటికీ మన బైక్ 16,555 kilometers కంప్లీట్ చేసుకుంది సక్సెస్ఫుల్గా. అంటే 1 yearలో 16,555 kilometers కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా 2-3 రైడ్స్ ఉండే, అవి క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇంకా డిలే, అంటే కిలోమీటర్స్ తక్కువ తిరిగింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే 20+ తిరుగుతా అనుకున్నా, బట్ తక్కువనే తిరిగింది. ఎక్కువ నేను యూజువల్గా సిటీ రైడ్స్కి బైక్ యూజ్ చేస్తాను అన్నట్టు, అందుకే ఇది కొంచెం తక్కువ తిరిగింది. అండ్ ఈ బైక్ విషయానికి వస్తే ఇది లాంగ్ రైడ్స్కి, అడ్వెంచర్స్కి సూపర్ ఈ బైక్, అసలు నో డౌట్. బట్ సిటీలో మాత్రం ఈ బైక్ నడిపేయలేము, ఎందుకంటే హీట్ ఘోరంగా వస్తుంది అన్నట్టు ఇందులోంచి, ఇంజన్ నుంచి. ఎందుకంటే 450cc కదా, సిటీ రైడ్లో మనకు అంత కంఫర్ట్ ఉండదు ఈ బైక్, హీట్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకా ఈ బైక్లో బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే స్పీడింగ్ అని చెప్పాను కదా, బ్రేక్ కూడా అట్లనే ఉంటుంది. మనం ఒక 100-120 స్పీడ్లో పోయినా కూడా కంట్రోల్ చేయగలుగుతాం ఈజీగా, అంత కాన్ఫిడెన్స్తో రైడ్ చేయగలుగుతా. ఎందుకంటే నేను బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు అటు సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఎంత స్పీడ్లో పోయినా కూడా కంట్రోలింగ్ అనేది నాకు అర్థమైపోతుంది అన్నట్టు ఆ బైక్ నడిపించేటప్పుడు. సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, ABS ఉంది కదా, సో మస్తు ఉంటుంది బ్రేకింగ్ సిస్టమ్ కూడా. మనం 120లో కూడా ఈజీగా మనం కంట్రోల్ చేయగలం, కాన్ఫిడెన్స్తో రైడ్ చేయొచ్చు ఈ బైక్ని. సో అది బాగుంది. అండ్ ఇంకా ఈ బైక్ విషయానికి వస్తే నేను కొన్ని యాక్సరీస్ చేయించిన, అది ఆల్రెడీ ఒక బ్లాగ్ కూడా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో, అది చూడండి.
అండ్ ఇవి ఒక్కటి మాత్రం నేను కన్యాకుమారి రైడ్కి వెళ్ళాను కదా రీసెంట్గా, కేరళలో కొల్లంలో ఇన్స్టాల్ చేయించాను ఇవి రెండు. ఇది ఈచ్ వన్ 1370 రూపీస్ ఏమో పడింది, ఓవరాల్గా 1870 రూపీస్ ఏమో పడింది. 3700 చేంజ్ ఏమో అయింది రెండు జెర్రీ క్యాన్స్కి అంతే. ఇది ఒకటే నేను రీసెంట్గా ఇన్స్టాల్ చేయించింది బైక్కి. సో ఈ సెటప్ కూడా ఇక్కడ ఇది కూడా చాలా అడ్వెంచర్ బైక్కి నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ గేర్ షిఫ్టింగ్ కూడా సూపర్ ఉంటుంది ఈ బైక్లో. ఎంత అంటే ట్రాఫిక్లో సడన్గా ఆగిపోయినా కూడా ఈజీగా డౌన్ షిఫ్ట్ చేయొచ్చు అట్లా ఉంటుంది. సో గేర్ బాక్స్ కూడా సూపర్. అండ్ క్లచ్ కూడా కొంచెం హార్డ్ ఉంటుంది క్లచ్ అంతే, రిమైనింగ్ అంతా ఓకే. అండ్ ఈ బైక్లో నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే హెడ్లైట్ మెయిన్. దరిద్రంగా అంటే దరిద్రంగా వస్తుంది, వరస్ట్ అంటే వరస్ట్గా. అట్లీస్ట్ నా బైక్ R15 వచ్చినట్టు కూడా రాదు, R15 కాదు స్కూటీకి వచ్చినట్టు కూడా రాదు ఈ బైక్ లైట్, దరిద్రం. ఇలా నేను బాగా డిసప్పాయింట్ అయింది అదొకటి. ప్లస్ కొంచెం సిటీలో నడిపించినప్పుడు ఇంజన్ నుంచి హీట్ బాగా వస్తుంది, అదొకటి ఇష్యూ. సో అందుకని చెప్పి నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఈ ఫాగ్ లైట్స్ పెట్టించాను, HJG ఫాగ్ లైట్స్. సో దీనివల్ల నేను నైట్ టైం ఈజీగా ఒక 140+ నడిపించుకుంటూ రాగలుగుతాను, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్తో రైడ్ చేయొచ్చు, అంత బాగుంటుంది లైటింగ్ కూడా. సో ఖచ్చితంగా ఈ బైక్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫాగ్ లైట్స్ ఫిట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఆ డమ్మీ లైట్ అది వేస్ట్, అది పని కూడా చేయదు. సో అది బాగా డిసప్పాయింట్ అయిపోయింది ఈ బైక్ విషయంలో. అండ్ లైట్గా సిటీలో నడిపిస్తే ఇది ఒకటి ఉంది ఇష్యూ, హీట్ బాగా వస్తుంది. ఇంకో కూర్చున్న వాళ్ళకి కూడా వస్తాయి, పిలియన్ రైడర్ కూడా. సో సిటీ రైడ్కి అయితే ఇది యూజ్ కాదు, బట్ అడ్వెంచర్స్కి లాంగ్ రైడ్స్కి మాత్రం సూపర్ ఈ బైక్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అడ్వెంచర్ చేయాలనుకుంటే, ఆఫ్ రోడింగ్ కానీ లాంగ్ జర్నీస్ కానీ చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ ఇంకో డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే ఈ సీట్ చాలా హార్డ్ ఉంటుంది అన్నట్టు. మనం నాకు యావరేజ్గా 50 కిలోమీటర్స్ పోతేనే పెయిన్ ఘోరంగా వచ్చేది స్టార్టింగ్లో. ఇమ్మీడియట్గా బైక్ తీసుకున్నాక ఒక 10 డేస్లోనే ఇవి ఆర్డర్ చేస్తాను ఎయిర్ కుషన్స్. ఇవి లేకుంటే మాత్రం నేను అస్సలు రైడ్ చేయలేను, ఈవెన్ సిటీలో కూడా రైడ్ చేయలేను, ఎందుకంటే పెయిన్ ఘోరంగా వస్తుంది. ఇది ఎట్లా అంటే ఏదో బండరాయి మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే, మస్తు అంటే మస్తు హార్డ్ ఉంటుంది అన్నట్టు ఇది. సో ఇది ఒకటి డిసప్పాయింట్ అయ్యే విషయం ఈ బైక్లో. బట్ ఎయిర్ కుషన్స్ వాడితే బెస్ట్ లేండి, సరిపోతుంది. ఇదే కాదు ఇంకా జెల్ చాలా ఉంటాయి ఎయిర్ కుషన్స్. సో ఇది లేకపోతే కష్టం, ఈ బండి నడిపించలేము మనం, ఈవెన్ సిటీలో కానీ లాంగ్ రైడ్ అయితే ఇక దోలు తీరిపోతుంది, ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే ఇక. సో పిలియన్ రైడర్ కూడా ఉండాలి. సో రెండింటికి కలిపి నేను ఒకటేసారి సెట్ చేశాను. వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద చూడండి. ఇది అరౌండ్ నాకు 4500 ఏమో పడింది. నేను బైక్ తీసుకున్నాక 10 డేస్లోనే తీసుకున్నాను. ఇంకా బైక్ విషయానికి వస్తే ఈ బైక్ ఇప్పటికీ 3 సర్వీసెస్ ఏమో కంప్లీట్ అయింది, 4 సర్వీసెస్ కంప్లీట్ అయింది. ఈ 4 సర్వీస్లో బైక్లో మేజర్గా చేంజ్ చేసిందంటే ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ ఒకటి, అది కూడా రేర్ బ్రేక్ ప్యాడ్స్. ఇది 3000 రూపీస్ ఏమో ఉంది కాస్ట్. ఇది ఒకటే 2-3 టైమ్స్ చేంజ్ చేసిన అనుకుంటా. సో అంతా తప్పించి బైక్లో నేను పెద్దగా నోటీస్ అయితే ఏం చేయలేదు. యాక్చువల్లీ చాలా హిమాలయన్స్ కొన్ని ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చాయి, చాలా రివ్యూస్ అవి చూసాను యూట్యూబ్లో. ప్లస్ నా ఫ్రెండ్స్ కూడా కొందరికి సేమ్ బైక్స్ ఉన్నాయి బట్ కలర్ వేరు. చాలామంది చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, కానీ నా బైక్ అయితే ఇంతవరకు 1 ఇయర్లో నేను ఒక్క ప్రాబ్లం కూడా ఫేస్ చేయలేదు. అంటే నాకు ప్రాబ్లం అనేది నా బైక్ ఇంతవరకు నాకు ట్రబుల్ చేయలేదు. చాలామందికి 2000 కిలోమీటర్స్ పోగానే ఇగ్నిషన్ ఆఫ్ అవ్వడు, ప్లస్ కొందరికి స్పీడోమీటర్లో ఫ్యూయల్ ఉంది అని చూపిస్తుంది బట్ ఫ్యూయల్ అయిపోద్దంట సడన్గా. సో అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. బట్ నాకైతే నా బైక్ ఇంతవరకు ఏ ట్రబుల్ ఇవ్వలేదు, ఫుల్ పర్ఫెక్ట్ కండిషన్ స్టిల్ ఇంకా. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు నా బైక్ విషయంలో, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఈవెన్ నేను లైవ్లో కూడా చూసాను కొందరికి. ఇక్కడ దగ్గర చూసుకో, ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ ఉంది కదా, ఈ బోల్ట్ చాలామందికి ఇట్లా ట్రబుల్ ఇచ్చింది. అంటే రైడ్స్లో కొంచెం హ్యాండిల్ ఇట్లా అవ్వడం, ప్లస్ చిన్న ప్రాబ్లమ్స్ బైక్లో వచ్చాయి చాలామందికి. బట్ నేనైతే నా బైక్లో అయితే ఏం ప్రాబ్లం లేదు, అదొక మంచి విషయం. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే ఇంత బైక్ బిల్డ్ చేసినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ని అది R&D చేస్తో చేయదో తెలియదు, కానీ అట్లనే వదిలేస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా అక్కడక్కడ చీప్గా కనిపిస్తుంది, కొన్ని ప్లేస్లో బాగుంటుంది. ఈ ఫ్రంట్ హెడ్లైట్లో కూడా హెడ్లైట్లో కూడా ఇట్లా RE సింబల్ ఉంటుంది, అది కూడా కొందరికి ఇట్లా లూజ్ అయిపోయి కింద పడిపోవడం అట్లా అయిందంట. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటంటే కొంచెం ఓవరాల్గా
చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంత కాస్ట్ పెట్టి ఇంత పెద్ద బైక్ తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే గలీజ్గా అనిపిస్తుంది, అంతే ఒక వర్స్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. బైక్ టైర్ల విషయానికి వస్తే స్పోక్ వీల్స్తో వస్తుంది ఈ బైక్, హిమాలయన్ 450. సో స్పోక్ వీల్స్తో వస్తుంది. బట్ ఇది ఏంటంటే ట్యూబ్ టైర్స్. ఇది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్. యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ రీసెంట్గా ట్యూబ్లెస్ కన్వర్షన్ కూడా లాంచ్ చేసింది, అంటే హిమాలయన్ని. మనకు కూడా ఆఫర్ చేస్తుంది 12,000 రూపీస్కి ఏమో మొత్తం ఈ సెట్ వస్తుంది అన్నట్టు. వీల్, టైర్, ఇది రిమ్, డిస్క్ ప్లేట్, ఇదంతా ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ న్యూ టైర్స్ అండ్ రిమ్స్ ఇట్లా వస్తాయి అన్నట్టు. అది 12,000 రూపీస్ ఏమో చేస్తున్నారు. మామూలుగా మనం బయట కూడా చేయించుకోవచ్చు. ఏదో ట్యూబ్కి అంటే ఈ టైర్కి ఒక రకమైన క్రీమ్ రాస్తారు. సో అప్పుడు ట్యూబ్ రిమూవ్ చేసినా కూడా మనకి ఎయిర్ అనేది లీక్ కాదు. సో అదొకటి కన్వర్షన్ చేయించుకోవచ్చు. మినిమం దాని ప్రైస్ వచ్చేసి 5,000 to 8,000 మధ్యలో ఉంది. బట్ నేను చేయించలేదు, స్టిల్ అట్లనే యూజ్ చేస్తున్నా. యాక్చువల్గా ఒక పెద్ద రైడ్ ఉంది, ఆ రైడ్కి వెళ్ళే ముందు దీన్ని ట్యూబ్లెస్ కన్వర్షన్ చేపిద్దామని చూస్తున్నా. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఇది లాంచ్ చేసినప్పుడు ట్యూబ్ టైర్స్తోనే లాంచ్ చేసింది. 1.5 year తర్వాత ట్యూబ్లెస్తోనే ఇప్పుడు లాంచ్ చేసింది అన్నట్టు. ఇప్పుడు కొత్తగా వచ్చే హిమాలయన్ 450 డైరెక్ట్ ట్యూబ్లెస్ టైర్లే అన్నట్టు. స్పోక్ వీల్సే బట్ ట్యూబ్లెస్ టైర్లు అన్నట్టు. సో అదొకటి డిసప్పాయింట్ అయిపోయింది. నేను స్టార్టింగ్లోనే ట్యూబ్లెస్ ఇచ్చేస్తే అయిపో అనిపించింది. 1.5 year వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ లోపే నా బైక్ వచ్చేసింది కూడా. సో ఇప్పుడు తీసుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, డైరెక్ట్ ట్యూబ్లెస్తో తీసుకోవచ్చు. ప్రజెంట్ ఆల్రెడీ ట్యూబ్ టైర్ ఉన్న వాళ్ళు మాత్రం మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి ఆర్డర్ చేస్తే డైరెక్ట్ మనకి అవి సెట్లో కంప్లీట్ ఫ్రంట్ బ్యాక్ 2 టైర్స్ కంప్లీట్ వీల్ బేస్ కొత్తది వేసి ఇస్తారు. వాటికి 12,000 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ బైక్లో మెయిన్ అట్రాక్షన్ ఈ ఇంజనే, 452cc. సో సూపర్ ఉంటుంది ఇంజన్. మనం ఒక 3,000 to 5,000 RPM వెళ్ళాక అసలు మామూలు ఉండదు, పికప్ రేంజ్లో ఉంటుంది. నేను నడిపించింది అయితే 160+ నడిపించిన స్పీడ్, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది ఇంజన్. హైవేలో వెళ్ళినప్పుడు మనకు ఆ హీట్ ఇష్యూ అనేది రాదు అసలే. సిటీలోనే వస్తుంది కానీ హైవేలో అసలు హీట్ ఇష్యూ అనేదే రాదు, ఎందుకంటే ఒక మంచి స్పీడ్లో వెళ్తాం కదా. యాక్చువల్లీ ఏంటంటే 150cc ఎబోవ్ బైక్స్ అన్నీ కూడా కొంచెం మినిమం ఒక RPM దగ్గర నుంచి నడిపిస్తేనే హీట్ అనేది బయటికి రాదు. ఇంత పెద్ద సీసీ పెట్టుకొని మనం సిటీలో నడిపించాం అనుకోండి ఖచ్చితంగా హీట్ వస్తుంది. ఎందుకంటే మనం 3,000 బిలో RPMలోనే నడిపిస్తాం కాబట్టి హీట్ ఇష్యూ అనేది ఘోరంగా వస్తుంది అన్నట్టు. అదే హైవేలో పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి హీట్ అనేది రాదు. 160, 170 వరకు కూడా కొన్ని వీడియోస్ అయితే చూసినా. నేనైతే 160+ పోయినాయి ఈ బైక్ మీద. అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అన్నట్టు. సో మనకి ఆ టెన్షన్ ఏం లేదు. యాక్చువల్గా అవన్నీ నార్మల్ బైక్స్ అన్నీ ఎయిర్ కూల్డ్తోనే వస్తున్నాయి. సో ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో నో ప్రాబ్లం మనకి హీట్ ఇష్యూ వల్ల కూడా, అంటే హైవేలో నడిపించినప్పుడు ఆ హీట్ అనేది మనకి తెలియదు ఇంకా. సో బాగుంటుంది. అండ్ బ్రేకింగ్ కూడా సూపర్ ఈ బైక్లో. సో ఈ బైక్లో మనకి 4 రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. పర్ఫార్మెన్స్ ABS ఆన్, పర్ఫార్మెన్స్ రేర్ ABS ఆఫ్, అండ్ ఈకో మోడ్ ABS ఆన్, ఈకో మోడ్ ABS ఆఫ్లో. సో 4 రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అండ్ మనం ట్రిప్ 1, ట్రిప్ 2 మైలేజ్ ఎంత ఇస్తుంది కూడా ఇట్లా ట్రిప్ 1, ట్రిప్ 2తోని ఇక్కడ ఇది ఉంది కదా జాయ్స్టిక్, ఈ జాయ్స్టిక్ ఉంది కదా ఇక్కడ, ఈ జాయ్స్టిక్తో మనం ఇది కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్యూయల్ రేంజ్ 151 ఉంది, ఫ్యూయల్ కన్జంప్షన్ ఎంత అది రన్నింగ్లో చూపిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్, ఇది సర్వీస్ ఇంకెన్ని కిలోమీటర్స్కి ఉంది, ఎంత డ్యూ ఉంది, ఎన్ని డేస్. మనం 4,170 కిలోమీటర్స్కైనా సర్వీసింగ్ చేయించవచ్చు. లేకపోతే ఆ లోపు 95 days కంప్లీట్ అయింది అనుకోండి, 95 daysకే ఇవ్వచ్చు సర్వీస్ కూడా. అండ్ ఇది ఇంజన్ టెంపరేచర్ మనకు రన్నింగ్లో తెలుస్తుంది. ఇప్పుడు బండి ఆన్ చేయలే కాబట్టి కనిపించట్లే. మ్యాక్స్ హైవేలో నడిపించినప్పుడు ఈ 2 points ఉంటుంది. ఇంకా సిటీలో నడిపిస్తే జస్ట్ ఒక 5-6 kilometers పోయేలోపు ఈ 3rd point కూడా వచ్చేస్తుంది, అంత హీట్ ఎక్కుతుంది. సో ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఈ క్లస్టర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి ఇట్లా చేంజ్ అయిపోద్ది. సో మనం ఇక్కడ బ్లూటూత్తో మన ఫోన్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ గూగుల్ మ్యాప్ కూడా చూసుకోవచ్చు. సో 2 ఉంటాయి ఇవి. బట్ నేను ఎక్కువ ఇంతకుముందే యూజ్ చేస్తాను, ఇది ఎక్కువ యూజ్ చేయను, నాకు అది అంత అట్రాక్టివ్గా అనిపించదు. సో నేను ఎక్కువ ఇదే వాడతా, ఇదే యూజ్ చేస్తాను, ఇదే సూపర్ అనిపిస్తుంది నాకు. అండ్ ఒకసారి బండి సౌండ్ వినండి.
బైక్ మీద ఆల్మోస్ట్ ఒక 3-4 లాంగ్ రైడ్ చేశాను. ఒకటి కన్యాకుమారికి వెళ్ళొచ్చా రీసెంట్గానే, అది ఒక 4100 కిలోమీటర్స్ అలా మొత్తం రౌండ్ సర్కిల్ అన్ని కిలోమీటర్స్ రైడ్ చేశాను. అండ్ కర్ణాటక చిక్మంగళూరు రైడ్ అదొకటి చేశాను. అండ్ బెంగళూరుకి వెళ్ళి యాక్సిరీస్ ఇన్స్టాల్ చేయించి అరుణాచలం వెళ్ళాం టెంపుల్కి తమిళనాడులో. సో అదొక రైడ్. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఈ బైక్తోని. సో ఎంత ఆఫ్ రోడింగ్ చేసినా కూడా నాకు ఎక్కడ కూడా ఇంత ట్రబుల్ వేయలేదు. మారేడుమిల్లిలో ఒక దగ్గర నేను ఫారెస్ట్ లోపలికి వెళ్ళాను, శివాలయం టెంపుల్కి. ఆ బ్లాగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది చూడండి. అక్కడ 2 మేజర్ వాటర్ క్రాసింగ్లు చేశాను. అప్పుడు నాకు లైట్గా భయమైంది, అంటే స్కిడ్ అవుతుంది అన్నట్టు. సో ఆఫ్ రోడింగ్ అప్పుడు కంప్లీట్ ఆఫ్ రోడింగే చేశాను నేను. మస్తు థ్రిల్ అనిపించింది. ఒక థిక్ ఫారెస్ట్లో ఎవ్వరు లేరు, ఒక్కనే సోలోకి వెళ్ళిపోయాను. సో థ్రిల్లింగ్ అనిపించింది అడ్వెంచర్ చేస్తుంటే అక్కడ ఫారెస్ట్లో. సో అదొకటి రైడ్ ఎక్స్పీరియన్స్, చాలా మెమరబుల్ మూమెంట్ నాకు అది. అండ్ కన్యాకుమారి రైడ్లో ఫుల్ మెమరీస్ అనుకోండి. సో ఓవరాల్గా ఇది నా బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఈ బైక్తో నాకున్న ఎక్స్పీరియన్స్ అది ఈ 1 ఇయర్ జర్నీలో. సో ఇంకా ముందు చాలా మంచి రైడ్స్ అయితే రాబోతున్నాయి. ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేశాను, అది ఎక్కడికో కాదు, మన లడాఖ్కే. సో లాస్ట్ టైమే నేను బైక్ లేట్గా వచ్చిందని చెప్పి ఫ్లైట్కి వెళ్ళి అక్కడ బైక్ రెంట్ తీసుకొని అనిపించాను. సో ఈసారి ఖచ్చితంగా మన బైక్తోనే లడాక్ వెళ్ళాలనుకున్నా. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగాలేవు కదా, పాకిస్తాన్ ఇండియా వార్ అవుతుంది కాబట్టి కొంచెం డిలే అయింది. సో నెక్స్ట్ మంత్ యాక్చువల్గా వెళ్ళాల్సిందే నేను రైడ్కి. సో అప్పటి వరకు సిచ్యువేషన్స్ నార్మల్ అయితే రైడ్ చేస్తా, లేకపోతే చూద్దాం. అన్ని సిచ్యువేషన్స్ నార్మల్ అయినాక టైం చూసుకొని లడాక్ రైడ్కి అయితే వెళ్ళాలి. సో లడాక్ రైడ్కి వెళ్ళే ముందు మన బైక్కి మన ప్యానియర్స్ వేపిద్దాం అనుకున్న ఫస్ట్, కానీ అది అనవసరంగా టూ మచ్ కాస్ట్ అవుతుంది. సో శాడిల్ బ్యాగ్స్ వేపిద్దామని చూస్తాను. సో శాడిల్ బ్యాగ్స్ తీసుకోవాలి. లడాక్ రైడ్ ఫిక్స్ అయితే శాడిల్ బ్యాగ్స్ ఒకటి తీసుకుంటే సెట్ ఇంకా మన బైక్. అండ్ సో ఓవరాల్గా ఇది ఎక్స్పీరియన్స్. అండ్ బైక్ కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 3,51,000 అయింది. ఈ స్టాండ్ రాదు మనకి, ఇది సేఫ్టీ స్టాండ్. ఈ స్టాండ్ ఒకటి రాదు, దీనికి 4,000 ఎక్స్ట్రా. సో అట్లా 3,55,000 ఏమో పడింది నాకు ఈ కలర్కి. అండ్ ఇందులో కలర్ వేరియంట్స్ కూడా ఉంటాయి. బ్లాక్, గోల్డెన్, గోల్డ్ రిమ్స్ వస్తాయి కదా, వాటికి 3,80,000 పైన ఉంటుంది. జస్ట్ ఒక 30,35,000 కలర్కే పెట్టాల్సి వస్తుంది. సో నాకు యాక్చువల్గా వైట్ కలర్ అంటే బాగా ఇష్టం. ఇది కొంచెం క్రీమీ కలర్ ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పి నేను ఈ బైక్ తీసుకున్నాను. దీనికి 3,51,000 అనుకోండి. విత్ ఈ సేఫ్టీ రాడ్తో కలిపితే 3,55,000 అయింది. సో అంత పెట్టి బైక్ కొనొచ్చనే చెప్తాను. ఎందుకంటే మనకి ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ పికప్ కానీ, ఆ స్పీడ్ కానీ సూపర్గా ఉంటుంది. జస్ట్ కాకపోతే డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే హెడ్లైట్ ఒకటి బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఈ బైక్ తీసుకుంటే ఫాగ్ లైట్స్ పెట్టించుకోవాల్సిందే, లేకపోతే ఆ లైట్ నమ్ముకొని పోయినాం అనుకోండి బిస్కెట్ అయిపోతాం. ముఖ్యంగా నైట్ రైడ్ అయితే అసలు ఏం కనిపించదు నైట్లో, ఖచ్చితంగా ఫాగ్ లైట్స్ ఉండాల్సిందే. ఈవెన్ సిటీలో కూడా నడిపించలేము ఆ లైట్ అని, చాలా వరస్ట్గా ఉంటుంది. సో ఇంత అమౌంట్ పెట్టినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం హెడ్లైట్ విషయంలో కొంచెం కేరింగ్ తీసుకొని నెక్స్ట్ లాంచ్ చేసే బైక్స్ అయినా కొంచెం మంచిగా లైటింగ్ బాగా ఇస్తే బాగుంది అనిపిస్తుంది. సో అదొక సజెషన్ నాకైతే నా నుంచి రాయల్ ఎన్ఫీల్డ్కి. అండ్ ఓవరాల్గా ఇది ఈ బైక్ గురించి. సో అంత అమౌంట్ పెట్టి మనం తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ రేంజ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది ఈ బైక్లో. సో నేను స్టార్టింగ్లో అది నా బైక్ R15 నా ఫస్ట్ బైక్, అది 150cc. నేను మ్యాక్స్ దాంట్లో పోయింది 130 km/h అనుకుంటా, అదే నా టాప్ స్పీడ్ అందులో. సో అది నడిపి కొంచెం సిటీలో కూడా ఎక్కువ నేను అదే యూజ్ చేస్తాను బైక్, డైలీ యూజ్ పర్పస్. సో అది నడిపి సడన్గా ఈ బైక్ నడిపేసరికి నాకు మస్తు థ్రిల్ అనిపించింది స్పీడ్ విషయంలో. అండ్ అది స్పోర్ట్స్ బైక్ కదా, ఇది అడ్వెంచర్ బైక్ కదా, నాకు ఇట్లా ఎక్కి కూర్చున్నప్పుడు ఆ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది, ఇట్లా కూర్చొని రైడ్ చేస్తుంటే. అండ్ స్పీడ్ కూడా ఆ బైక్ నుంచి సడన్గా దీనికి షిఫ్ట్ అయ్యేసరికి స్పీడ్ విషయంలో నేను ఇంకా ఇంప్రెస్ అయిపోయాను ఈ బైక్లో. సో ఇమ్మీడియట్గా బుక్ చేసేసిన. జస్ట్ ఒక ఫస్ట్ టైం ఒకసారి రైడ్ చేసిన, ఒక 1 వీక్ గ్యాప్లోనే బుక్ చేసి నెక్స్ట్ కూడా మళ్ళీ ఒకసారి బుక్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ రైడ్ చేసిన. అసలు స్పీడ్ మాత్రం నేను బాగా ఇంప్రెస్ అయింది స్పీడ్ అన్నట్టు. ఎందుకంటే 452cc ఇంజన్ కదా, స్పీడ్ మామూలుగా ఉండదు మనకి. ఇందులో పికప్ కూడా మస్తు ఉంటుంది అన్నట్టు. 4,000 to 5,000 RPMలో బీభత్సంగా వెళ్ళిపోతుంది ఇట్లా పైకి. సో అది ఓవరాల్గా ఈ బైక్ గురించి అండ్ నా ఎక్స్పీరియన్సెస్. సో ఇది ఈ వీడియోలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. నెక్స్ట్ మన కన్యాకుమారి రైడ్ బ్లాగ్స్ వస్తున్నాయి, తప్పకుండా అవి కూడా చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.
యాక్చువల్గా ఈ బైక్ దిగాక 1 వీక్ అవుతుంది, స్టార్ట్ అవుతుందిలే చూడాలి. ఓకే స్టార్ట్ అయింది. ఇది నా ఫస్ట్ బైక్.